చిన్న పిల్లల కథలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈ రోజున మనము రాము అనే కోతి సోము అనే పిల్లి కథ చెప్పుకుందాం. ఆ కథ చెప్పుకునే ముందర మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక అడవిలోన రాము అనే కోతి ఉన్నది. ఆ కోతికి సోము అనే పిల్లి బెస్ట్ ఫ్రెండు. ఇద్దరు చాలా అంటే చాలా బెస్ట్ ఫ్రెండ్స్. ఇద్దరు కలిసి రకరకాలైన ఆటలు ఆడేవాళ్ళు, తొక్కుడు బిల్ల ఆడేవాళ్ళు. అదేవిధంగా జానీ జానీ ఎస్ పాప, ఈటింగ్ షుగర్ నో పాప అంటూ రైమ్స్ కూడా పాడేవాళ్ళు. ఆ విధంగా రాము అనే కోతి సోము అనే పిల్లలిద్దరూ ఆడుతూ పాడుతూ ఒకనాడు వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళి స్నానం చేద్దామని వానా వానా వెల్లువాయే అంటూ పాటలు పాడుతూ డ్యాన్సులు చేస్తూ అలసిపోయి ఒక దగ్గర కూర్చున్నారు. అలా కూర్చున్న సందర్భంలో రాము అనే కోతి పిల్లితో సోము అనే పిల్లితో ఇలా అంటుంది, ఓ సోము, మనకు ఈరోజు ఆడుకొని అలసిపోయాం కదా, ఇంకా ఆడుతూ ఉంటే బోరు కొడుతుంది, ఆటలద్దు, ఈ ఆటలు ఆపేసి మనం ఇంకా ఏదైనా ఒక మంచి పని చేద్దామా అని అన్నది. అప్పుడు మరి ఏమి చేద్దాం అంటూ ఆలోచిస్తూ కోతి అన్నది, అక్కడ మామిడి పళ్ళ తోట ఉంది కదా, ఆ మామిడి పళ్ళ తోటకి వెళ్ళి మామిడి పళ్ళు కొట్టుకొని తీసుకొని వద్దామా అని సోము పిల్లితో మరి రాము కోతి అన్నది. అప్పుడు సోము పిల్లి నవ్వుతూ, కొట్టినవనుకో, అక్కడ ఉన్న యజమాని చూసిందనుకో, మన పని జజ్జనగా జాంపండు అందరి నోట్ల చింతపండులా అవుతుంది. ఎట్లా మరి ఏం చేద్దాం, నాకేమో చాలా ఆకలి అవుతుంది, మామిడి పళ్ళు తినాలి, కానీ యజమాని చూస్తే కొడతాడు కదా రాము, ఏం చేద్దామన్నది. అప్పుడు రాము అనే పిల్లి అన్నది, సోము ఒక పని చేద్దామా అన్నది. ఏమి పని అంటే, ఇగో నేను చెట్టు దగ్గరికి వెళదాము, చెట్టు మీదికి నేను ఎక్కుతాను, నువ్వు కింద కాపలాగా దాచుకొని కూర్చో, ఎవరైనా వస్తే నాతో చెప్పు, అలా నేను మామిడి పళ్ళు తెంపుతూ పారిపోతాను, నువ్వు కూడా పారిపోవచ్చు, అప్పుడు ఇద్దరము కలిసి మామిడి పళ్ళు తినచ్చు అన్నది. అలా కోతి చెట్టు మీదకెక్కి పండ్లు తెంపుతూ ఉన్నది. పిల్లి ఏమో యజమాని వస్తున్నాడా లేడా అని చూస్తూ ఉన్నది. అప్పుడు కోతి మరి అన్నది, పిల్లి సోము పిల్లి మనం చిన్న పిల్లల కథలు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుందామా అంటే పిల్లి కూడా అవును చేసుకుందాం, చాలా రకాల కథలు కూడా వింటాం అన్నది. అలా అంటూ ఒక మామిడి పండును తెంపుకొని మరి అక్కడికి వెళ్ళి తుర్రమని పారిపోయినాయి. ఆ మామిడి పండును తీసుకొని కోతి పిల్లి ఒక ఇంటి దగ్గరికి వెళ్ళి ఆ ఇంటి దగ్గర కూర్చొని తిందామని అనుకుంటాయి. అలా రాము అనే కోతి ఆ మామిడి పండును ముక్కుతో కోస్తుంది. కానీ ఆ మామిడి పండు ఒక దిక్కు పెద్దగా ఒక దిక్కు చిన్నగా అవుతుంది. అప్పుడు సోము అనే పిల్లి, ఆ రాము, నువ్వు పెద్ద మామిడి పండు తీసుకుని నాకు చిన్న మామిడి పండు ఇద్దామనుకుంటున్నావా, నాకు పెద్దదే కావాలి, లేకపోతే నీ దోస్తు కచ్చి కారం, మీ ఇంట్లో చక్కెర, మా ఇంట్లో దయ్యం అన్నది. అప్పుడు రాము, చిచ్చి, నేనెందుకంటాను అలా పిల్లి, నేను అలా లేదు, మనము సగమే తీసుకుందాం, కానీ నాకు సరిగ్గా కోయడానికి వస్తలేను, నేనేమి చెయ్యాలి అన్నది. అప్పుడు పిల్లి, మరి ఇప్పుడు ఏమి చేద్దాం అని ఆలోచిస్తుంటే అటకా పోతున్న ఒక ఎలక వారిని చూసి, ఓ రాముకోతి, సోము పిల్లి, ఎలా ఉన్నారు
కోయడానికి వస్తలేదా, నేను కోసిస్తాను అని ఆ మామిడికాయను తీసుకుని కోస్తూ ఉండగా, అబ్బా ఇలక ఎంత మంచిది, మంచిగా కోస్తుంది, కొయ్యి నువ్వే కొయ్యి అని చెబుతూ రాము మరి సోము కోతి పిల్లి ఆడుతూ ఉంటాయి. అది గమనించిన ఇలక ఆ మామిడికాయని తీసుకుని తుర్రున పారిపోతుంది. అప్పుడు ఆ పిల్లి ఆ కోతి చూసి, అయ్యో ఎంత పనాయే, మనం తెచ్చుకున్న మామిడి పండుని ఆ ఎలక ఎత్తుకపోయింది, ఇప్పుడు మనకి ఆకలేస్తుంది, ఏం తినాలే ఏం తినాలే అని ఏడుస్తూ కూర్చున్నాయి. కావున ఫ్రెండ్స్, మనము ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు మన ఫ్రెండ్స్ని నమ్మాలే కానీ బయటి వాళ్ళని నమ్మకూడదు. సరేనా? ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీరు కామెంట్ కూడా చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? మరొక కథతో మళ్ళీ మీ దగ్గరికి వస్తాను.